చాలామందికి ఇంట్లోనే కేక్ రెడీ చేయాలనిపిస్తుంది. కానీ కేక్ బేకింగ్ ఐటెమ్స్ అయితే ఏం లేవని చెయ్యరు. అసలు వాటితో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్‌లో అలానే అనుకునేదాన్ని. కేక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను. అస్సలు కాదు. చూసారా చూడడానికి ఎంత బావుందో. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఇంట్లోనే కేక్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అస్సలు మిస్ అవ్వద్దు వీడియోనైతే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోని పంచదార పొడి అయితే తీసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 2 ఎగ్స్ అయితే వేసి ఒక 2 స్పూన్ పాలు కూడా వేసి ఒక 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టించాలి. చూసారా ఎంత క్రీమీగా అయితే వచ్చింది. ఇలా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఈ బౌల్లోకి అయితే వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా అయితే మైదా పిండి గట్టి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసి ఇలా ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ని దేంట్లోనైతే బేక్ చేయాలనుకుంటున్నామో అందులోనే బటర్ పేపర్ కానీ ఇలా మైదా కానీ వేసి అయితే ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూసారా ఇలా రిబ్బన్ కట్ లాగా అయితే రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఇప్పుడైతే ప్రీహీట్ చేసుకున్న దాంట్లో అయితే ఇలా మనం కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని అంతా కూడా పెట్టి ఒక 30 మినిట్స్ అన్నా కూడా ఉండివ్వాలి. 30 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఈ విప్పింగ్ క్రీము హ్యాండ్తోనే చేశానంటే ఇలా విస్కర్తోనే చేశాను. ఎటువంటి బీటర్ వాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను దీనికోసం ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను ఎలా చేయాలో. కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చూసారా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. అస్సలు అనుకోలేదు నేను ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. ఫస్ట్ టైం చేస్తున్నాను కేక్ నేను. ఎప్పుడో మా మమ్మీ ఒకసారి చేశారు, కానీ క్రీమ్ కేక్ కాదు నార్మల్ కేకే. ఇప్పుడు నేనైతే ఇలా క్రీమ్ కేక్ అయితే చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం క్రీమ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీద లేయర్ అంతా కూడా కట్ చేసి ఇలా 2 పార్ట్స్గా అయితే తీసుకుంటున్నాను. ఇలా క్రీమీగా కాకుండా నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే వేస్తున్నాను. ఈ షుగర్ సిరప్ వేయడం వల్ల ఇంకొంచెం కేక్ అనేది స్మూత్గా అయితే ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ అయితే 1 by 1 ఇలా అప్లై చేసుకోవాలి నైఫ్ తోటి. నా దగ్గర అయితే కేక్ చేసిన సెట్స్ ఏమీ కూడా లేవు మెటీరియల్, అందుకోసం నైఫ్తో అయితే చేస్తున్నాను. ఏదో రాదని ఊరికనే కంటే వచ్చింది ట్రై చేయడం బెస్ట్ కదా అని అయితే అనుకుంటున్నాను నేను. ఇలా క్రీమ్ అంతా కూడా కేక్ అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ చూసారా ఇదైతే ఇందులో నేను కాఫీ పౌడర్ కలిపాను. అంటే కలర్ రావడం కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇలా కొన్ని చాకో చిప్స్ అయితే వేసి డెకరేట్ చేశాను. చూసారా ఎంత బాగుందో. నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా. కేక్ అనుభూతికి అమ్మో కేకా చేయగలమా లేదో అనుకుంటాం కదా, అస్సలు కాదు. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఎంత స్పాంజీగా అయితే వచ్చింది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.